సో మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన మూవీస్ డి కానీ రెడీ కానీ ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఓవరాల్ ట్రాక్ కానీ ఇప్పటికీ చూసిన ప్రతిసారి కొంతమంది స్ట్రెస్ బస్టర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అవి చూస్తూ మంచి పార్ట్నర్షిప్ కుదిరింది. ఓకే, గోపి మోహనం ఓకే, ఇద్దరం బాగా మంచి, అంటే నాకు ప్రతి దానికి తను నాకు ఒక చెక్ అండ్ బ్యాలెన్స్, నాకు ఇద్దరం ఓకే, కలిసే మేము చాలా కాలం అప్ టు ఐ థింక్ బాద్షా వరకు ట్రావెల్ చేసాం. నాకు మంచి రైటింగ్ పార్ట్నర్ ఓకే, తను ఉండేవాడు గోపి మోహన్. అలాగే సీను వైట్ల సినిమాలు ఎక్కువ నా పేరు వచ్చాయి. ఎందుకంటే మీ ముగ్గురం సింక్ లో ఉండేవాళ్ళం. ఇదే స్క్రిప్ట్ మళ్ళీ వేరే డైరెక్టర్కి వస్తే ఇచ్చుంటే నేను ఇట్ విల్ నాట్ బి ద సేమ్. ఎందుకంటే సీను వైట్లకి ఒక టైమింగ్ ఉంది. ఆ గోదావరి జిల్లాలో వెటకారం, ఆ కామెడీ సెన్స్ సీను వైట్లకి బాగుంది. అందుకే తనే అందులో చాలా తనే రాసుకునేవాడు, తను యాడ్ చేసేవాడు. సో ఇలా ఒక సినిమా అన్నది ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఒకటి వల్ల ఆడదు. ఒక మంచి డైరెక్టర్ లేకపోతే ఇదే ఒక రాంగ్ హ్యాండ్స్ లో వెళ్తే ఇదే సినిమా ఫ్లాప్ గ్యారంటీ. రెడీ అన్నది రాంగ్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్స్ లో పడాలి. అంటే డైరెక్టరే కదా అల్టిమేట్ గా. సరే టీం వర్క్. ఒక్క ధోని ఒకటి కొడితే అవ్వదు, మ్యాచ్ గెలవడం. అందరూ ఆడాలి. ఒక్క క్యాచ్ వదిలే మ్యాచ్ గోన్. ఒక కీపర్ సరిగ్గా పట్టకపోతే మ్యాచ్ గోన్. ఒక బౌలర్ ఒక కీ టైంలో వికెట్ తీయకపోతే స్పిన్నర్ గాన్. సో ఆ 11 మెంబర్స్లో ఏ ఒక్క మెంబర్ ఆ రోజు పెర్ఫామ్ చేయకపోయినా మ్యాచ్ గాన్. ధోని ఒక్కడే డబుల్ సెంచరీ కొడితే ఎట్లా లాభం లేదు. అలాంటిది సినిమా కూడా. ప్రతి టెక్నీషియన్ ఈక్వల్లీ సినిమా సక్సెస్ వెనకాల ఏంటి ఇంపార్టెంట్ టీమ్ వర్క్ నేను చెప్పేది. సో శ్రీను వైట్ల గారి గురించి మెన్షన్ చేశారు. సో ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంటుండే సార్? చెప్పేది అసలు నేను ఏ బి అని స్టార్ట్ చేసేటప్పుడు తను జెడ్ గెస్ట్ చేసేవాడు. ఆ సింక్ అలా పర్ఫెక్ట్ గా ఆ టైమింగ్, టైం సెన్స్, కామెడీ సెన్స్ ఇవన్నీ మనకి రైట్. దాని ఏమంటారంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, నేను అందరితో సింక్ అవ్వలేదు, ఆర్ నా టైమింగ్ అందరికీ సూట్ అవ్వలేదు. ఇప్పుడు వి వినాయక్ అతనితో చేసేవన్నీ సినిమా కూడా హిట్ అయినవి. నాట్ జస్ట్ అదో సాంబా చేసా, తర్వాత అదర్సు తర్వాత ఇంకేటేం చేశా, అవి కూడా మంచి హిట్. వి వినాయక్ తోటి బాగా సింక్ అయ్యేది నాకు. అలాగే పూరితో బాగా బిగినింగ్ స్టేజెస్లో. అంటే మనం ఫస్ట్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మన రినేసెన్స్తో రాసాడు ఈ డైలాగు, దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు పెర్ఫార్మెన్స్ల ద్వారా, వాళ్ళ ఓన్ ఇన్పుట్స్ ద్వారా. అలా డైరెక్టర్స్ చాలా కొద్దిమంది. తర్వాత బాబీ, ఇప్పుడు గోపీచంద్ మల్నేని, బలుపు, ఇవన్నీ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా. అంటే వీళ్ళతోనే ఇండస్ట్రీలో చాలా మంది రైటర్స్ ఉన్నారు, మోర్ దెన్ 50. బట్ ఈ 3, 4, 5 నేమ్స్ కన్నా ఎక్కువ వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది. పండించడం అంటారు కదా, అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.